హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అనేక విషయాలున్నాయి డిస్కస్ చేయాల్సినటివి. అనేక అనుమానాలున్నాయి. అనేక బాధలున్నాయి. మనస్పర్ధలున్నాయి. ఈగోలు హర్ట్ అవుతున్నాయి. నాకు కాదండి. శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇచ్చాడు. మెయిన్ ఛానల్స్ అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మా గురించి మాట్లాడితే మేము బరాబర్ మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం, మా తడాకా చూపిస్తాం, మాకు ఓపిక లేదు, మా సహనం లేదు, మాకు ఇది లేదు, మాకు అది లేదు, ఇంకా నాకు ఓపిక నశించిపోయింది, ఖబర్దారని బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఒక్క మాట అన్నాడండి. ఆ మాట అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇంకా మీరే నిర్ణయం తీసుకోండి. ఆ వీడియో చూపిస్తాను. ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆ వీడియో చూపిస్తాను. ఒక 2, 3 చూపిస్తాను. కానీ అదే ప్రధానమైంది. దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ముందుగానే చెప్పేస్తానండి పవన్ కళ్యాణ్ ఏమన్నాడో. అసలు మేము మాట్లాడుకోలేదు. ఆయన అంటే పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ ఎట్లా డిసైడ్ అవుతాడు, నేను అమిత్ షా గారితో మాట్లాడితే వారికి ఎట్ట తెలుస్తుంది, అసలు అమిత్ షా గారిని అవమానిస్తారా? అమిత్ షా గారిని ఎక్కడ నాగేశ్వర గారు అవమానించలేదు. అమిత్ షా గారి దగ్గరికి మీరు వెళ్ళారు. మీరు వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమంటే అమిత్ షా గారు మీకు మంచి మాటలు చెప్పారు. అమిత్ షా గారిని ఎక్కడ ఎవరు అవమానించలేదు. కానీ రెచ్చగొడుతున్నాడు. ఏమని రెచ్చగొడుతున్నాడు? బీజేపీ వాళ్ళు ఎవరో ఒకరిద్దరు తప్ప ఎవరు స్పందించలేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ స్పందించిన వాళ్ళు ఒకరిద్దరికి థ్యాంక్స్, వాళ్ళకంటే మీరే ఎక్కువ స్పందించారు, మీకు థ్యాంక్స్. అమిత్ షా గారిని ప్రొఫెసర్ నాగేశ్వర గారు అవమానించారు అన్నట్లు మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు ఏం చెప్పారు? చంద్రబాబుతో ఫ్రెండ్షిప్ అన్నది ఇన్స్టెంటు, జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం లాంగ్ టర్ము. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో శత్రుత్వం పెంచుకోవద్దు. మనకు 25 ఎంపీ సీట్లు మనకు సపోర్ట్ ఉన్నట్లే కదా, ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని అడుగుతారు? అలా ఆలోచించకండి అని అమిత్ షా గారు చెప్పారు. అది మంచి మాటే. ఇంకా దానికి బీజేపీ వాళ్ళు బాధపడేది, బీజేపీ వాళ్ళు హర్ట్ అయ్యేది. మీరు అడగొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన ఇంతగా ఒంటికాలిపైన ఎగిరిపడుతున్న మీరు పరకాల ప్రభాకర్ గారిపై ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పరకాల ప్రభాకర్ గారు బిగ్గెస్ట్ అలిగేషన్ చేస్తున్నారు. ఏమని? ఓటింగ్ ప్యాటర్న్ సరిగా లేదు, దానివల్లనే ఫలితాలు ఇలా వచ్చాయి, లేకపోతే వేరే విధంగా ఉండేటి, నాకు సమాధానం చెప్పండి అని పరకాల ప్రభాకర్ గారు ఈ ఊరు ఆ ఊరు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా ఢిల్లీ నుంచి కింద కన్యాకుమారి వరకు ప్రతి ఊరికి వెళ్ళి ఇదే మాట చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనుమానాస్పద రీతిలో జరిగాయి, నిగ్గు తేల్చాలి, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, ఎవరితో లాలూచీ పడింది, మాకు సమాధానం కావాలి అని చెప్పేసి మీ ఎన్నికనే ప్రశ్నార్థకం అయ్యేలాగా పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారి సతీమణి కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీలో ఉన్నారు. వారిని అనే ధైర్యం ఎవరికి లేదు. తెలుగుదేశానికి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిన్నవాడు, మనోభావాలు దెబ్బతింటాయి, 3 కేసులు పడతాయి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇంకొక విషయం కూడా అన్నారు. ఇప్పుడు నాకు అనుమానాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు అసెంబ్లీలో, తర్వాత 3 రోజుల తర్వాత మా తండ్రి గారు చనిపోయారు, నాకు అనుమానాలు ఉన్నాయంటే అది ఆరోపణే కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్నారు. దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఒకటండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ అనామకుడు. అతనికి మీడియా బలం లేదు, క్యాడర్ బలం లేదు, సినీ గ్లామర్ లేదు, అతనేం పార్టీకి అధ్యక్షుడు కాదు. 3 కేసులు పెడతాం. ఎన్నెన్ని మాటలు అంటారు, ఎన్ని ఆరోపణలు చేస్తారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నన్నారు? 1,00,000 కోట్లు అన్నారు, ఏవేవో మాట్లాడతాడు, ఆత్మలతో మాట్లాడతాడు, పబ్జీ ఆడతాడు, లండన్కి పోయి మందులు తెచ్చుకుంటాడు, ఎన్ని దారుణమైన మాటలు అంటే అన్ని దారుణమైన మాటలు అన్నారు. ఇంకా దానికన్నిటికీ వాళ్ళని ఏం చేయాలండి? పవన్ కళ్యాణ్ 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ రంగులు వేసుకోవడానికి గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన అంటే, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఉన్న రంగులు అంటే ఇవి పాతబడ్డ రంగులన్నీ క్లీన్ చేసి కొత్త రంగులు వేయడానికి 5 ఏళ్లలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వ బిల్డింగుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అక్షరాల 135 కోట్లని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ మీద కేసులు పడాలా లేదని ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కేసులు పడతాయి పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే చెప్పినటువన్నీ అబద్ధాలే. నేననడం కాదు. అవి ఆధారాలతో సహా ప్రూవ్ అయినాయి. 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారా అని ప్రశ్న అడిగితే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పింది ఏంది? 35 కేసులు పడ్డాయి, 46 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు 5 ఏళ్లలో అని చెప్పేసి వాళ్ళే చెప్పినారు అసెంబ్లీ సాక్షిగా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసులు పడాలా లేదా? ఇంకా ఎన్నిసార్లు మాట్లాడుకుంటే ఏముందిలే కానీ పాపం విజయ్ గెలిచాడన్నది పవన్కు మింగుడు పడట్లేదు. పవన్ కళ్యాణ్ బాధ వర్ణనాతీతము. పవన్ కళ్యాణ్ విజయ్ గురించి ఏమంటాడు చూడండి. తర్వాత అసలైన విషయం ఏది మనకు అనుమానాలు కలిగిస్తుందో ఆ విషయం గురించి నేను చూపిస్తాను, మీరే నిర్ణయం తీసుకోండి. ఒకసారి ఫస్ట్ విజయ్ గురించి ఎలా బాధపడుతున్నాడో పవన్ కళ్యాణ్ ఒకసారి చూడండి. అంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాయి మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే. తన బాధను, తన ఆవేదన్ని, తన అసూయను, తన అక్కసును నవ్వుతూనే ఇంకా ఏడవలేక నవ్వుతున్నట్లుంది ఆ నవ్వు బయట పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంకొక మాట కూడా అన్నాడండి. నా అభిమానులంతా నాకు ఓటేస్తారా? రాజకీయాల్లోకి వచ్చే లోపల కులాలు అడ్డొస్తాయి, కులాల ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకు ఓటేస్తారు. కులం అనే మాట లేకోకుండా మాట్లాడే ప్రసక్తే లేదండి ఏ మీటింగ్ అయినా కానీ. ఆ బుక్ చదివినా, ఈ బుక్ రాసింది అతను ఇతను అంటాడు కానీ ఆ బుక్లో ఉండే నాలెడ్జ్ గ్రహించడు. లాస్ట్ కులాల గురించి మాట్లాడతాడు. నాకు ఎవరు ఓటేసినారు, నాకు శక్తి ఉందే, నాకు లేదు, ఇవన్నీ చెప్పే సోది ఓపిక మనకు లేదు. కానీ సో పవన్ కళ్యాణ్ అసూయ పడేంతలాగా తమిళ ఓటర్లు విజయ్కి ఓటేశారంట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మీ ఆలోచన విధానం ఎట్లుంటుంది, మీ నడవడిక ఎట్లుంటుంది, మీరు ప్రజలను అర్థం చేసుకునే విధానం ఎట్లుంటుంది, మీ కమిట్మెంట్ ఏంటి, మీరు ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఎన్నిసార్లు మీరు ప్రజల కోసం పాటుపడ్డారు, ఇవన్నీ కూడా చూస్తారు. మీరు చెయ్యలేదని మీరు అనుకున్నారు. 2019లో ఓడిపోయారు కరెక్టు. కానీ మీరు చెయ్యలేదు, నేను ప్రజలకు చేరువ కాలేదు, ప్రజల దగ్గరికి నేను వెళ్ళలేదు అని మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం వాళ్ళు ఎన్ని విధిలిస్తే అన్ని సీట్లలో మీరు పోటీ చేశారు. ఆ ఇచ్చిన సీట్లలో కూడా మళ్ళీ 6-7 సీట్లలో తెలుగుదేశం వాళ్ళే పోటీ చేశారు. అరవ శ్రీధర్ మీ వాడా? వాస్తవమే చెప్పండి. అరవ శ్రీధర్ది మీ పార్టీయా? మా పార్టీ తరపున ఉన్నాడు, సర్పంచ్గా గెలిచాడు. అఫ్కోర్స్ సర్పంచ్ అన్నది పార్టీల తరపున కాదు కానీ మా సానుభూతి పడు. తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశంలో కాదు పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్తుందంటే మళ్ళీ జనసేనలోకి వెళ్ళి పోటీ చేశారు. అట్లా 6-7 మంది మీ అభ్యర్థులు కాదు వాళ్ళు. సో నీకు నమ్మకం లేదు. ఫస్ట్ ప్రజలు నిన్ను ఎట్లా నమ్ముతారు? ఇప్పటికీ అదే మాట, నేను బలహీనుణ్ణి, నేను బలపడాలా, నాకు బలగం లేదు, నేను పోటీ చేయలేను, నేను అది చేయలేను, నాకు ఈ కష్టం ఉంది, ఏదో కొండ చీల్చుకుని ఒక చిన్న మొక్కలాగా బయటకు వచ్చాను, ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ అంటే డిఫరెన్స్ మీకేం తెలుసు, నాకు ఓపిక లేదు, మీరు నన్ను ప్రశ్నించడం కాదు, నేను చెప్పినట్టు వినండి, నేను ఏం చెప్తే అది మీరు వినాలి, నన్ను ప్రశ్నించొద్దు. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. బాగా విజయ్ దెబ్బ బాగా తగిలినట్టుంది. ఇంకా విజయ్ దెబ్బ కంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ దెబ్బ ఇంకా భయంకరంగా తగిలింది. ఒక పక్క ఏమన్నాడు, మేము ఎవరం మాట్లాడలేదు అంటూనే ఇదే ఇంకా ఫైనల్. ఇది చూసి మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయాలి. చాలా అనుమానాలకు తావిస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాటలు ఒకసారి చూడండి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మనస్ఫూర్తి దీన్ని మీరు సహకారం అందించమని కోరుకుంటాం. అలాగే ఒకరికి పదవి ఇస్తే మిగతా వాళ్ళు కూర్చోబెట్టి సామాజిక మాధ్యమాల్లో దానికి తప్పుడు వార్తలు రాయించి, ఎందుకంటే ఇవన్నీ నవేడేస్ ఇవన్నీ తెలిసిపోతాయి. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ప్రతి దానికి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి పంపించారు, ఏం చేశారు, ఆధారాలతో సహా టైం ఎంత సహా చెప్పగలం. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే కూర్చోబెట్టి సింపుల్ సాఫ్ట్వేర్ పట్టుకొని దానికి కూర్చోబెట్టి పెద్ద పెద్ద
సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ లాంటి దాన్ని మనం కూర్చొని అప్లై చేస్తే డిజిటల్ స్టాంప్తో సహా వచ్చేస్తుంది. అంత ఈజీ ఎక్స్పోజ్ చేయడం. అందుకే దయచేసి నాయకులు కొంతమంది చేస్తా ఉన్నారు, ఇన్ బిట్వీన్ దయచేసి అన్ని చేయకండి. అలాగే ఒకరు పడకపోతే టీవీల్లో మీకు మీరే ఇవ్వకండి. అందుకే ప్రతి టీవీలో ఉన్నవాడు నా మనిషి ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళు చెప్తారు నాకు వచ్చి ఈ న్యూస్ ఎలా వచ్చిందంటే అదేం సార్ ఆయన ఇచ్చారు కదండి, మీ పక్కనే ఉంటారు, ఆయన ఉంటారు. కథ కనిపించిన నేను చెప్పను, వింటాను. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నేను క్షమిస్తాను, అర్థం చేసుకోవాలి. స్థాయి దాటితే మటుకు తప్పదు. మనం దారిలో వేరు చేసుకోవాలి తప్పదు. అక్కడ దాకా వెళ్ళకుండా అందరం సరి చేసుకుని జనసేనని బలోపేతం చేసుకుందాం, పటిష్టం చేసుకుందాం. వచ్చే రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని ప్రదర్శించడం తెలియజేసుకుని జై హింద్, జై జనసేన. ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడాడు. లాస్ట్లో ఈ మాటలు అన్నాడు. ఒకరికి పదవిస్తే ఇంకొకరు వెళ్ళి మీడియాల్లో లీకులు ఇవ్వడము, మీడియా పెద్దలకి చెప్పడము, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎవరు చెప్పారంటే ఫలానా వాడు చెప్పాడు, మీ పక్కనున్న వాడే చెప్పాడని చెప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి. పెద్ద విషయమేం కాదు. ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు, ఎలా చేశారు, అది టీవీ వాళ్ళకి ఎలా తెలిసిందని తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. ఏ టెక్నాలజీ వాడితే ఫుట్ ప్రింట్స్ అన్నవి తెలుస్తాయి. కాబట్టి అలా ఎవరూ చెయ్యకండి. చేస్తే మన దారులు వేరవుతాయి. మీ దారి మీరు చూసుకోవాలి, నా దారి నేను చూసుకుంటాను. ఇది ఒక హెచ్చరికలాగే మీరు భావించండి. ఎవరూ లీకులు ఇవ్వద్దు అన్నాడు. అసలు ఎవరూ లీకులు ఇవ్వనప్పుడు ఈ వార్నింగ్ ఎందుకు? పాయింటా కాదండి. ఎవరూ లీకులు ఇవ్వనప్పుడు ఈ వార్నింగ్ దేనికి? అన్నీ చెప్పేసి మేము అసలు మాట్లాడలేదు, ప్రొఫెసర్ నాగేశ్వరకి ఎలా తెలుసు, అది ఇది క్రెడిబిలిటీ ఉంది, ఇవన్నీ మాట్లాడేసి లాస్ట్లో జనసైనికులకి ఈ మాట అన్నాడంటే దాని అర్థం ఏంటి? మీరే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.